హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ జన్మదినం 8వ తేదీయా? అంటే మీరు 8వ తేదీన జన్మించారా? అయితే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. 8వ తేదీన జన్మించిన వ్యక్తులు చిన్నతనంలోనే కుటుంబ సమస్యలతో బాధపడతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశము ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం దక్కదు. ధనం పట్ల అవగాహన, వ్యాపార నైపుణ్యం ఉంటాయి. మంచి నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటారు. మంచి తార్కిక బుద్ధి ఉంటుంది. ఏకాంతాన్ని కోరుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి పనికిరావు. దైవభక్తి, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. దాని వలన కార్యసిద్ధి కలుగుతుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వాస్తవికత, ఆత్మవిశ్వాసం, మంచి అభిరుచి, మంచి లక్ష్యం కలిగి ఉంటారు. ఇంద్రియ సుఖాలు కోరుకుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయాపజయాల మధ్య అంతరంగా భావిస్తారు. సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ఎదుర్కొంటారు. కుటుంబాన్ని, సాటి మనుషులను, సమాజాన్ని ప్రేమిస్తారు. కామర్స్, మేనేజ్మెంట్, సిఏ, ఎల్ఎల్బి రంగాలలో రాణిస్తారు. ఏది చదివినా వీరు అకౌంట్స్, మేనేజ్మెంట్, న్యాయ మరియు రాజకీయ రంగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు 8వ తేదీన పుట్టిన వారైతే మీ జీవితం అలాగే మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ జన్మదినం 8వ తేదీయా? అంటే మీరు 8వ తేదీన జన్మించారా? అయితే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. 8వ తేదీన జన్మించిన వ్యక్తులు చిన్నతనంలోనే కుటుంబ సమస్యలతో బాధపడతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశము ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం దక్కదు. ధనం పట్ల అవగాహన, వ్యాపార నైపుణ్యం ఉంటాయి. మంచి నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటారు. మంచి తార్కిక బుద్ధి ఉంటుంది. ఏకాంతాన్ని కోరుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి పనికిరావు. దైవభక్తి, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. దాని వలన కార్యసిద్ధి కలుగుతుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వాస్తవికత, ఆత్మవిశ్వాసం, మంచి అభిరుచి, మంచి లక్ష్యం కలిగి ఉంటారు. ఇంద్రియ సుఖాలు కోరుకుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయాపజయాల మధ్య అంతరంగా భావిస్తారు. సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ఎదుర్కొంటారు. కుటుంబాన్ని, సాటి మనుషులను, సమాజాన్ని ప్రేమిస్తారు. కామర్స్, మేనేజ్మెంట్, సిఏ, ఎల్ఎల్బి రంగాలలో రాణిస్తారు. ఏది చదివినా వీరు అకౌంట్స్, మేనేజ్మెంట్, న్యాయ మరియు రాజకీయ రంగాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు 8వ తేదీన పుట్టిన వారైతే మీ జీవితం అలాగే మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.